ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం బుధగ్రహం మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు మీనరాశిలో ప్రవేశము 11th ఏప్రిల్ 2026 నుండి 30th ఏప్రిల్ 2026 వరకు ఉంటాడు. అంటే 11 ఏప్రిల్ నుంచి మీనరాశిలోకి నీచ స్థితిలోకి వెళుతున్నాడు. సో ఈ నీచ స్థితిలో ఉండడం వలన మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా అంటే 12 రాశుల వారికి ఈ బుధుడు నీచ స్థితిలో ఉండడం వలన వచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి బుధుడు నీచ స్థితిలో మీనరాశిలో ఉన్నాడు. అంటే మీ రాశి వారికి 3వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు అవడం వలన ఆయన శుభఫలితాలు ఏమాత్రము ఇవ్వడు. మంచివాడు కాదు. మీ రాశి వారికి మంచివాడు కాదు. మీనరాశిలో ఉండడం వలన శుభఫలితాలు అసలు ఇవ్వనే ఇవ్వడు. సో కాకపోతే ఏంటంటే ఆయన మీకు 12th హౌస్ లార్డ్ కూడా అవడం వలన భాగ్యస్థానం ఉండడం వలన విదేశీ పర్యటనలు మాత్రం ఇస్తాడు. కొంచెం కష్టంతో కూడుకున్నటువంటి విదేశీ పర్యటనలు తీర్థయాత్రలు మాత్రం చేస్తారు. కాకపోతే ఏంటంటే ఆ తీర్థయాత్రలో కొద్దిగా ఆలస్యం అవ్వడము, లేకపోతే మీ దర్శనాలకి వెళ్ళినప్పుడు కొద్దిగా మీకు అసౌకర్యం కలగడమో జరుగుతుంది. అంతేకాకుండా ఉన్నత ప్రమాణాలతో కూడినటువంటి విద్య కోసం మీరు విదేశాలు వెళ్తారు చూసారా, ఆ విద్య కూడా కొద్దిగా మీకు రావడానికి అవకాశం తక్కువ. ఎందుకంటే విదేశాలు వెళ్ళడానికి మంచి మంచి యూనివర్సిటీస్లోను కాలేజెస్లోను మీకు అనుకున్న యూనివర్సిటీస్లో రావు. ముఖ్యంగా నేను చెప్తుంది విద్యార్థులకండి. అంటే విద్యార్థులకి ఆడవాళ్ళకి లేడీస్ కూడాను విదేశాలు వెళ్ళడానికి ఆలస్యం అయిపోవడానికి అవకాశం ఉంది. ఒకవేళ వెళ్ళినా అక్కడ కొద్దిగా మీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే సందేహం లేదు. అది కూడా 31 సందేహం లేదు. అది కూడా నెలాఖరు వరకు మాత్రం 30 ఏప్రిల్ వరకు మాత్రమే బుధుడు నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి కొన్ని 17 degrees దగ్గర పరమనేచర్లో కూడా ఉంటాడు కంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అది పక్క పెడితే వ్యాపారస్తులకు కూడా వ్యాపారాలు అనుకూలంగా ఏమాత్రం ఉండవు, లాభాలు రావు. పైగా భాగ్యం, కొంతమంది భాగ్యస్థానంలో కూడా మీకు ఉండడం వలన భాగ్యం మాత్రం కొద్దిగా వృద్ధి అవ్వడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే ಅದಕ್ಕೆ చెడు ప్రభావం ఉన్నప్పటికీ కూడా భాగ్యాన్ని మీకు అనుకున్నంత భాగ్యాన్ని ఇవ్వలేకపోవచ్చు. కానీ భాగ్యం అంటే అర్థం ఏంటంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అవచ్చు, బట్టల వ్యాపారం అవచ్చు, ఏ వ్యాపారం అయినా సరే వాటిల్లో అద్భుతమైన లాభాలు మాత్రం రావు. కాకపోతే మాత్రం మీకు ఊహించని విధంగా ఏ లాభాలు రావు, కానీ కొద్దిగా లాభాలు మాత్రం వస్తాయి. పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారండి, దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీనరాశిలో బుధుడు వలన దాన ధర్మాలు కూడా మీ కర్కాటక రాశి వారికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పుణ్య కార్యక్రమాలు కూడా చేస్తుంటారు, తీర్థయాత్రలు చేస్తుంటారు. ఏదేమైనా ఈ మీ కర్కాటక రాశి వారికి ఆర్థికంగా మీకు తక్కువగా ఉంటుంది. బుధుడి వలన మాత్రమే, మిగతా గ్రహాల వలన ఇవ్వచ్చు. కాబట్టి మీ రాశి వారు ఎక్కువగా శివాలయాల దర్శనం చేసుకోవడము, అలాగే శివుడిని మల్లెపూలతోటి పూజించడము, విష్ణు ఆలయాలు కూడా వెళ్ళడం వలన కూడా మీకు బుధుడు వలన వచ్చే దోషాలు పోవడమే కాకుండా శుభఫలితాలు కలగడం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మీకు తెలుసు, డాక్టర్ వాడిరి ఆదినారాయణరావు. అందరికీ మీ విదేశాల్లో ఉన్న వారికి, ఇక్కడ ఉన్న వారికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్న వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలే కాదండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్, మీ వాళ్ళు కానీ, మీ చుట్టాలు కానీ, మీ కుటుంబంలో వారికి కానీ ఎవరికైనా సరే జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే, జాతకాలు అంటే మనకు తెలుసు, అంటే వివాహం అవ్వట్లేదనో, ఉద్యోగాలు రావట్లేదనో, లేకపోతే మనకి చిల్డ్రన్ విషయంలో కానీ, అలాగే అనేక రకాలుగా సమస్యలు ఉంటాయండి. ఇవన్నీ కూడా జాతకంలో కూడా ప్రస్ఫుటంగా మనకి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డిగ్రీస్లో చూస్తూ ఏ దశలు జరుగుతాయో చూసుకుంటూ అది చెప్పడం ఈజీగా చెప్పచ్చండి. నేను చెప్తుంటాను, ఎందుకంటే 36 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉన్నది మాత్రాన అద్భుతం అని చెప్పి మనం అనుకోకూడదు, బట్ చెప్పగలను జాతకాలు. కాబట్టి మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, 3 చాలండి. ఒకవేళ లేకపోతే ఎట్లా, మీరు అడిగిన టైం ప్రకారము అది వేయచ్చండి. ప్రశ్న శాస్త్రం అంటాం. మీరు గబుకొని అడిగే, సార్ నాకు టైమ్ ఆఫ్ బర్త్ లేదు, మీరు చెప్పగలరా అని కనీసం మీ పుట్టిన ఇయర్ అది ఉంటే మీ అంటే చెప్పచ్చు. సో అది పెద్ద ప్రాబ్లం కాదు. కానీ బట్ ఉంటే టైమ్ ఆఫ్ బర్త్ ఉంటేనండి, పుట్టిన టైం ఉంటే కరెక్ట్గా మనం ప్రిడిక్షన్ చేయడానికి పలానా టైంలో ఉద్యోగం వస్తుందనో, పలానా మంత్లో మీకు పెళ్ళిళ్ళు అవుతాయనో, పలానా ఇయర్లో కానీ అది మంత్లో కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్తారని చెప్పచ్చు. నేను చాలామంది జరిగింది కూడా. ఇంకో వీడియోస్ కావాలని పెట్టమని చెప్తా.
పెడతా కూడా. సరే పక్క పెడదామండి. అంతేకాకుండా వాస్తు సంబంధించిన విషయాలు మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమైనా మీకు అడగాలనుకున్నా కూడా మీరు వాస్తు సలహాలు కూడా నేను ఇస్తానండి. వాస్తులో కూడా నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తులో కూడా నేను చేశాను. 26 సంవత్సరాల కళ నాకు డాక్టరేట్ చేయాలని, అలాగే భగవంతుడి దయ వల్ల వచ్చింది. పక్క పెడదామండి. సో మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే తప్పకుండా మన ఆది ఆస్ట్రాలజీని మీకు ఫోన్ చేయండి, కింద స్క్రోల్ అవుతుంది. ఇలా నేను షూటింగ్స్లో ఉన్నప్పుడు కానీ, జర్నీస్లో ఉన్నప్పుడు కానీ, మీకు పర్సనల్ పనులు ఉన్నప్పుడు కానీ నేను గబుక్కని మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. నేనే పర్సనల్గా మీతో మాట్లాడతాను. కాబట్టి మీరు వాట్సాప్లో మెసేజ్లు పెట్టేయండి. నేను తప్పకుండా చూసి నేను మీతో మాట్లాడతాను. మీ జాతకాలకు సంబంధించిన పరిష్కార మార్గాలు ఏ విధంగా చేస్తే బాగుంటుంది అదన్నీ చెప్తాను. అంటే లక్షలు ఖర్చు పెట్టించేమని చెప్పి ఏమాత్రం చెప్పను. నెగిటివ్ థాట్స్ కూడా అసలు ఉండవు. మీ పరిధిలో ఉన్నట్టుగా పూజలు చేసుకుంటాను, లేకపోతే మీకు అంత అద్భుతంగా దశలు బాగోకపోతే చిన్న జపాలు చేయించుకుంటాను అని తప్ప నాకు మీకు డబ్బు ఖర్చు పెట్టడం వల్ల, మీకు డబ్బు ఖర్చు పెట్టించడం వల్ల నాకేమీ ఫలితం ఉండదు. ఆ దోషం నాకు అడ్డుకుంటుంది. కాబట్టి నా సాయశక్తిగా మీకు కష్టపడి జాతకం చెప్తాను. టైం బాగోపోతే మాత్రం కొంచెం చిన్న పరిహారం చేసుకోండి అని చెప్తాను, అంతే. సరేనండి. మనం ఈ నెలలో మన శుక్రుడు గురించి చెప్పుకున్నాం కదా. అసలు ఈ శుక్రుడు యొక్క ప్రభావం మనమే అందరి మీద ఉండాలంటే ఏం చేయాలి? పైగా ఈ నెలలో మనకి వైశాఖ మాసం వస్తుందండి. 18వ తారీఖు నుంచి మనం దానాలు, పూజలు అవన్నీ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో శుక్రుడు కూడా ఉంటాడు కాబట్టి, నెలాఖరు వరకు శుక్రుడు అంటాను, సారీ బుధుడు గురించి శుక్రుడు కూడా ఆలోచన చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ శుక్రుడు గురించి చెప్పుకోబోతున్నాం. బుధుడు కూడా అండి, బుధుడు నీచత్వం పోయి మనకి మంచిగా జరగాలంటే బుధుడు విష్ణువుకు సంబంధించిన పూజలు ఎక్కువ చేసుకోవాలండి. పైగా సింహాచల నరసింహస్వామి యొక్క పూజలు కూడా ఆయన అలా ఆల్మోస్ట్ మనకి 27వ తారీఖు ఉందండి. అది దర్శనం చేసుకోవడము. లక్ష్మీ నరసింహస్వామి అంటాం కదా, సింహాచల లక్ష్మీ నరసింహస్వామి, వారికి దర్శించుకోవడము, ఆయన నమస్కారం పెట్టుకోవడం. విష్ణుమూర్తి కదండి, విష్ణువుని పూజించడం వలన. అలాగే ఈ నెలలో కూడా మనకి అక్షయ తృతీయ కూడా వస్తుంది. ఆ రోజు బంగారం కాదండి, దానాలు చేయాలి. అలా దానాలు చేయడం వల్ల, మంచి మంచి పూజలు చేసుకోవడం వల్ల మనకి అక్షయంగా పెరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ వైశాఖ మాసంలో దానాల్లో అత్యంత ముఖ్యమైనదంటే మంచినీరు దానం. అని చూడండి, చాలామంది మంచినీళ్ళు దానం చేస్తూ ఉంటారు. అవన్నీ పెడుతూ కొన్ని చోట్ల మనకి చూస్తూ ఉంటాం కదా, కుండలలో పెట్టి నీళ్లు పెడితే చేస్తుంటారు కదా, అవన్నీ చేయడం. లేకపోతే మంచినీళ్ళు దానం ఇవ్వడం, కూల్ వాటర్ ఇవ్వడము. ఇలా మనకి కనిపించిన ప్రతి వాళ్ళకి నేను కూడా చేస్తుంటారండి. కనిపించిన ప్రతి వాళ్ళకి మంచినీళ్ళు దానం అనేది చేస్తే మనకి కాదు, మనతో పాటు మన తరాల వాళ్ళకి, పైనున్న వాళ్ళందరూ కూడా మనకి మన తనువు చాలించిన తర్వాత కూడా ఈ దానం అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మంచినీళ్ళు దానమే కాకుండా అన్నదానం, వస్త్రదానం చేయాలండి. వస్త్రము, అన్నదానము, అలాగే మనకి మంచినీళ్ళు దానము, అలాగే గొడుగులు కూడా ఇవ్వాలండి. ఈ నెల నీడ కల్పించాలంటే గొడుగులు దానం ఇవ్వాలి. పాదరక్షలు, మంచినీరు, గొడుగులు 3 కంపల్సరీ. వైశాఖ మాసంలో ఎవరైతే ఇలా ఇస్తూ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, అలాగే పైన లోకాల్లో ఉన్న వారందరికీ కూడా మంచి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. పదే చెప్పడానికి కారణం ఏంటంటే ఈ దానాలు వైశాఖ మాసంలోనే చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది అంటాం కదా. మీకు తెలియని ఏ విషయాలేం కాదు, గుర్తు చేస్తాను అంతే. కాబట్టి మీకు అందుబాటులో ఎవరుంటే ఆ దేవుడిని పూజించడమేనండి. అలాగే అమ్మవారిని ఎక్కువ పూజించడం వలన లక్ష్మీ అమ్మవారిని, విష్ణువుని ఎవరైతే కలిసి పూజిస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మీదేవి ఉంటుంది. అమ్మవారిని కలవ పూలతోనూ, తులసి దళాల కంటే మల్లెపూలు చెప్పుకుందామండి. మల్లెపూలతోనూ, విష్ణువుకి తులసి దళాలతోనూ, ఇలాగా మారేడు దళాలతోనూ అమ్మవారికి చేసుకోవడం వలన సకల శుభాలు కలిగి, అష్టైశ్వర్యాలు కలిగి, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు.